నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్ 3 వెక్టర్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు కాబట్టి సో వాటి డెట్ 0 అవ్వాలి. సో ఇందులో లాంబ్డా అండ్ మ్యూ అన్నోన్స్ ఉన్నాయి. సో అప్పుడు లాంబ్డా మ్యూలో ఒక రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ ది వెక్టార్ బి బార్. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అంటే ఏ డాట్ బి బై మాడ్ బి ఈక్వల్ ఎంత ఇచ్చాడు, √54 ఇచ్చాడు. సో ఏ డాట్ బి బై మాడ్ బి చేసేయండి, ఇది వచ్చేస్తుంది. సో ఈక్వల్ √54 చేస్తే we get one more relation, lambda and mu లో ఇంకో రిలేషన్ వస్తుంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వస్తే ఇక్కడ అడిగింది ఏంటి, లాంబ్డా ప్లస్ మ్యూ. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ అయిపోతుంది. 2023లో వచ్చిన క్వశ్చన్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా లెంతీగా ఉంది కానీ ఆన్సర్ సింపుల్గా ఉంది. చూడండి ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఏ బార్ బి బార్ టు వెక్టార్స్ ఇచ్చి దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. So projection of A bar and B bar is 17 by √35. So direction of the position vector of same as B bar. B bar ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లో కావాలి. సరే ప్రొజెక్షన్ ఆఫ్ ఏంటి కావాల్సింది మనకి, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఏంటి, సో ఏ బార్ డాట్ బి బార్ బై, సో ఆన్ బి బార్ కాబట్టి మాడ్ బి బార్. సో ఆ మాడ్ బి బార్ చేసేయండి. సో దీన్ని ఇక్కడ ఏ డాట్ బి క్యాప్ ఇచ్చాడు, రెండు ఒకటే. సో బి బార్ బై మాడ్ బి బార్ అంటే ఏంటి, ఏ బార్ డాట్ బి క్యాప్ అంటే బై యూనిట్ వెక్టర్ రాయకపోతే అక్కడ బి క్యాప్. బి క్యాప్ అంటే ఏంటి, యూనిట్ వెక్టర్. అది వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఏ డాట్ బి బై మాడ్ బి చేసేయండి. సో ఇది వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 17 by √35 వచ్చింది కాబట్టి ఫస్ట్ వన్ రైట్. సో నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. సో వెక్టార్స్ నుంచైనా రావచ్చు ఇలాంటి క్వశ్చన్, లేదంటే 3D జామెట్రీలైనా రావచ్చు. ఇది యాక్చువల్లీ 3D జామెట్రీ, ఐజేకే వెళ్ళారు కాబట్టి 3D జామెట్రీ. ఐజేకే ఉంటే వెక్టార్, అంతే తేడా, వేరేదేం లేదు. సో ఏబిసి అనే పాయింట్స్ ఇచ్చాడు, ఏబిసి పాయింట్స్ ఇచ్చి నెక్స్ట్ యాంగిల్ బిఏసి, యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఏసి. సో బిఏసి యాంగిల్ ఇదే, దీన్ని యాంగులర్ బైసెక్టర్ అన్నాడు. సో యాంగిల్ని బైసెక్ట్ చేసేదంటే లెఫ్ట్ సైడ్ యాంగిల్ ఎంత ఉంటుందో రైట్ సైడ్ కూడా అంతే ఉండాలి. సో యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ బిఏసి మీట్స్ ది బీసీ, బీసీని మీట్ అవుతుంది ఎక్కడ, డి అనే పాయింట్ దగ్గర మీట్ అయితే దెన్ లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టార్ ఏడి. సో లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏడి ఆన్ ఏసీ అనుకోమన్నాడు. సో మనకి ఆల్రెడీ ప్రొజెక్షన్ తెలుసు. సో ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఏడి ఆన్ ఏసీ కావాలి అంటే ఏడి బార్ ప్రొజెక్షన్ ఏసీ మీద కావాలంటే ఇంతకుముందు ఏదైతే వెక్టర్ ఏ బార్కి ప్రొజెక్షన్ ఆన్ బి బార్ కావాలంటే ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ బి బార్ అని రాస్తాం. అలాగే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఏడి ఆన్ ఏసీ అంటే అప్పుడు ఏంటి, ఏడి డాట్ ఏసీ ఏ లైన్ మీదకి అయితే ప్రొజెక్షన్ చేస్తున్నారో బై మాడ్ ఏసీ బార్. సో ఇది వస్తుంది. అయితే ఇక్కడ ఏసీ బార్ అంటే కనుక్కోవచ్చు, ఎందుకంటే ఏసీ పాయింట్స్ తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏసీ బార్ వెక్టార్ ఏమవుతుంది, 3 - 1 2i. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జే వై కోఎఫిషియెంట్స్ ఎంత, 6 - 3 3j. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్ 7 - 2 5k. సో ఇక్కడ ఏసీ వెక్టార్ అనేది వచ్చేసింది, కానీ ఏడీ వెక్టార్ మాత్రం తెలియదు. ఎందుకంటే మీకు ఏ అనే పాయింట్ తెలుసు కానీ డి అనే పాయింట్ తెలియదు, తెలియదు. సో ఇక్కడ యాంగులర్ బైసెక్టర్ అంటే మనకి ఏడి అనేది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది, థర్డ్ సైడ్ని డివైడ్ చేస్తుంది ఏ రేషియోలో, ఇన్ ది రేషియో ఆఫ్ అదర్ 2 సైడ్స్. కాబట్టి ఏబీ లెంత్ కనుక్కుంటారు, ఏబీ లెంత్ √38 వచ్చింది. సో 2 పాయింట్స్ తెలుసు. అలాగే ఏసీ లెంత్ కూడా కనుక్కుంటారు, అది కూడా √38 వచ్చింది. కాబట్టి ఇదేం 38:√38 అంటే సో క్యాన్సిల్ అయిపోతే 1:1. కాబట్టి ఈ 2 సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో యాంగులర్ బైసెక్టర్ కూడా అదే రేషియోలో డివైడ్ చేస్తుంది థర్డ్ సైడ్ని, అంటే 1:1 రేషియోలోనే డివైడ్ అవుతుంది. మరి 1:1 రేషియోలో డివైడ్ అవుతుందంటే డి అంటే మిడ్ పాయింట్. సో యాంగులర్ బైసెక్టర్ ఆల్వేస్ మిడ్ పాయింట్ అవ్వదు. ఇక్కడ 1:1 వచ్చింది కాబట్టి మిడ్ పాయింట్ అయింది. సమ్ టైమ్స్ 2:1 రావచ్చు, సమ్ టైమ్స్ 1:2 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇక్కడ 1:1 అయింది కాబట్టి అదేమైంది, మిడ్ పాయింట్ అయింది. కాబట్టి ఇది మీడియన్ కూడా ఇదే, మీడియన్ ఇదే, యాంగులర్ బైసెక్టర్ కూడా అదే అవుతుంది. అంటే ట్రయాంగిల్ ఐసోలేస్ ఏదో అయ్యిండొచ్చు, కాంటే చూడండి ఐసోలేసర్ 2 సైడ్స్ ఈక్వల్ కదా, 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఏంటప్పుడు ఐసోలేస్ ట్రయాంగిల్. ఐసోలేస్ ట్రయాంగిల్లో సో ఏ 2 సైడ్స్ అయితే ఈక్వల్ ఉన్నాయో వాటి మధ్యలోంచి పోయి యాంగులర్ బైసెక్టర్ కానీ మీడియన్ కానీ ఆల్టిట్యూడ్ కానీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నీ కూడా కోయిన్సైడ్ అవుతాయి. అంటే త్రూ వెట్టెక్స్ ఏ గుండా పాస్ అయ్యాయి, వెట్టెక్స్ బి గుండా పాస్ అయ్యి కోయిన్సైడ్ అవ్వవు. సో ఏ 2 సైడ్స్ అయితే ఈక్వల్ ఉన్నాయో వాటి మధ్యలోంచి పోయే యాంగులర్ బైసెక్టరు, మీడియను, ఆల్టిట్యూడ్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇవన్నీ కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో ఇక్కడ మీకు
యాంగిల్ బైసెక్టర్ మీడియన్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్. సో 1:1 కాబట్టి ఇక మిడ్ పాయింట్ కనుక్కోండి, డి అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏ తెలుసు, డి తెలుసు కాబట్టి అప్పుడు ఇంత ముందులాగా ఏడి వెక్టార్ కనుక్కోవచ్చు. సో ఏడి వెక్టార్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఐ కోఎఫిషియెంట్స్ 1 - 1/2 1/2 3 - 7 3 - 7 -4. సో ఇది రివర్స్ రాస్తే మీకు నెగిటివ్ సైన్స్ వేరే వస్తాయి, మీ ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏడీ బార్ అన్నాడు కాబట్టి డైరెక్షన్ కరెక్ట్గా రాయండి. ఏడీ బార్ అన్నాడు కాబట్టి డైరెక్షన్ కరెక్ట్గా రాయండి. అంటే ఏం రాయాలి ఇప్పుడు, ఏడీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ బార్, పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి మైనస్, ఎందుకంటే వెక్టార్లో డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కరెక్ట్గా రాయండి. ఎలాంటి అలా రాయకుండా ఓడి బార్ మైనస్ ఓఏ బార్ చేసేస్తే ఏడీ బార్ వచ్చేసింది. ఇప్పుడు ఏడీ తెలుసు, ఏసీ తెలుసు కాబట్టి ఏ డాట్ సి ఏడీ డాట్ ఏసీ కనుక్కుంటాం, బై మాడ్ ఏసీ చేసేస్తే మీకు ప్రొజెక్షన్ వచ్చేస్తుంది. సో క్వశ్చన్ ఈజీ కాదు, చిన్న ప్రొజెక్షన్ అడిగింది కాబట్టి యాంగులర్ బైసెక్టర్. యాంగులర్ బైసెక్టర్ కూడా మీకు ఇప్పటికి చాలాసార్లు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి గుర్తుంటుంది. యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది, థర్డ్ సైడ్ని ఇన్ ది రేషియో ఆఫ్ అదర్ టూ సైడ్స్లో కట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ టూ పాయింట్స్ ఇచ్చాడు. ఇది పి, ఇది క్యూ అనుకుంటే పి క్యూని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. సో ఒక లైన్ పీక్యూ వచ్చింది. నెక్స్ట్ ఆన్ ది లైన్ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్, సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తే ఇంకొక లైన్ వస్తుంది, ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తే ఇంకో లైన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, పీక్యూ ప్రొజెక్షన్. ఇప్పుడు ఏంటి, లైన్ ప్రొజెక్షన్ కావాలి, ఏ లైన్ మీదకి, ఏబీ మీదకి. సో ఒక లైన్కి ప్రొజెక్షన్ ఇంకో లైన్ మీద కావాలి అంటే ఏ లైన్కి అయితే ప్రొజెక్షన్ కావాలో ఆ పాయింట్స్, ఆ లైన్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. దేని మీదకైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో దాన్ని పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. అప్పుడు పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే పుటాది పర్పెండిక్యులర్ ఎమ్, ఇక్కడ పుటాది పర్పెండిక్యులర్ ఎన్ అయితే అప్పుడు ఎంఎన్ ఏమవుతుంది, ఇక్కడ ఎంఎన్ ఇస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పీక్యూ ఆన్ ఏబీ అవుతుంది. సో ప్రొజెక్షన్ ఆఫ్ పీక్యూ ఆన్ ఏబీ అంటే ఏంటి, పీక్యూ డాట్ ఏబీ బై మాడ్ ఏబీ. సో ఆ లెంత్ ఏమో దేనికి ఈక్వల్ అవుతుంది, ఎంఎన్కి ఈక్వల్ అవుతుంది, ఎంఎన్కి ఈక్వల్ అవుతుంది. సో మనము బోత్ ఎండింగ్ పాయింట్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తూ వచ్చేది ప్రొజెక్షన్. సో కాబట్టి ఇక్కడ ప్రొజెక్షన్ అంటే ఏడు కాబట్టి రెండింటికి డాట్ ప్రొడక్ట్ అంటే ఏబీ వెక్టర్ తెలుసు. సో టూ పాయింట్స్ తెలుసు కాబట్టి ఏబీ వెక్టర్ ఏంటి, ఏబీ వెక్టర్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. అలాగే పీక్యూ బార్, సో పీక్యూ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ మైనస్ ఫస్ట్ పీక్యూ బార్. పీక్యూ బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి. 2 - 1 ఎంత, ఐ. నెక్స్ట్ -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, సో -3j. నెక్స్ట్ 11 - 3 8k. సో పీక్యూ బార్ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఏబీ ప్రొజెక్షన్. సో ఏబీ ప్రొజెక్షన్ అంటే ఏబీ వెక్టార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ కాబట్టి 3 - ఆఫ్ -1 సో 4. నెక్స్ట్ -2 - 2 అంటే -4, 10 - 3 7. సో బై మాడ్ ఆఫ్ ఏబీ కనుక్కుంటే వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి 3 వెక్టర్స్ ఇచ్చాడు, మాడ్ ఆఫ్ మాడ్ ఏ మాడ్ బి మాడ్ సి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే ఏంటి, బి డాట్ ఏ బై మాడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రొజెక్షన్ ఆఫ్ సి అండ్ ఏ. కాబట్టి ప్రొజెక్షన్ ఆఫ్ సి అండ్ ఏ అంటే ఏంటి, సి డాట్ ఏ బై మాడ్ ఏ. రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వల్ చేసాం. సో అప్పుడు ఏంటి, బోత్ సైడ్స్ మాడ్ ఏ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు బి డాట్ ఏ ఈక్వల్ టు సి డాట్ ఏ ఒక రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, బి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు సి అన్నాడు కాబట్టి అప్పుడు బి డాట్ సి ఏమవుతుంది, 0 అవుతుంది. సో బి డాట్ సి 0 వస్తుంది. ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది ఏంటి, బి డాట్ ఏ ఈక్వల్ టు సి డాట్ ఏ వచ్చింది. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో తర్వాత ఏమడిగాడు, మాడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ మైనస్ సి బార్ అడిగాడు. ఎప్పుడు కూడా ఇది కనుక్కోవడం కష్టం, దాని స్క్వేర్ అయితే కనుక్కోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది కనుక్కోమంటే దీని స్క్వేర్ కనుక్కొని తర్వాత వచ్చిన రిజల్ట్కి రూట్ అప్లై చేస్తాం. సో మనకు అడిగింది స్క్వేర్ లేదు, ఓన్లీ మాడ్ వాల్యూ అడిగాడు, కానీ అది కనుక్కోవడం పాసిబుల్ అవుతుంది కాబట్టి స్క్వేర్ అయితే కనుక్కోవచ్చు. కాబట్టి స్క్వేర్ చేసి వచ్చిన రిజల్ట్ని రూట్ చేస్తాం. సో ఇది a + b + c హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మాడ్ a స్క్వేర్ ప్లస్ మాడ్ b స్క్వేర్ ప్లస్ మాడ్ c స్క్వేర్. నెక్స్ట్ 2 ప్రొడక్ట్స్కి డాట్ 2 వెక్టర్స్కి డాట్ ప్రొడక్ట్ 2a డాట్ b. సో నెక్స్ట్ అలాగే బీకి సికి కాబట్టి ఇక్కడ పాజిటివ్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి -2b డాట్ సి. సో నెక్స్ట్ ఏకి సికి డాట్ ప్రొడక్ట్ -2a డాట్ సి. ఇందులో మీకు బి డాట్ సి అనేది 0 ఇచ్చాడు కాబట్టి బి డాట్ సి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ డాట్ బి అన్నా సి డాట్ ఏ అంటే బి డాట్ ఏ అంటే ఏ డాట్ బీనే కదా, ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా డాట్ ప్రొడక్ట్లో లెఫ్ట్ రైట్ మార్కిన ఏం కాదు. సో డాట్ ప్రొడక్ట్లో బి డాట్ ఏ అన్నా ఏ డాట్ బి అన్నా ఒకటే కాబట్టి ఏ డాట్ బి ఈక్వల్ టు ఏ డాట్ సి. కాబట్టి ఈ రెండు సేమే కాబట్టి రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి.
సో ఫైనల్గా మీకు ఏమొచ్చింది, mod a స్క్వేర్ ప్లస్ mod b స్క్వేర్ ప్లస్ mod c స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వెక్టార్స్ అన్ని ఏబిసి వెక్టార్స్ ఆల్రెడీ ఇచ్చాడు, వెక్టార్స్ ఇవ్వలే కానీ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చాడు కాబట్టి సో ఏ mod ఆఫ్ ఏ అంటే ఎంత 2 స్క్వేర్ 4 ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ mod ఆఫ్ సి 64 స్క్వేర్ అంటే ఎంత 16. సో ఎంత వస్తుంది మీకు 32 ప్లస్ 4 36 వస్తుంది. కానీ మనం కనుక్కుంది ఏంటి, హోల్ స్క్వేర్, మనకు అది అవసరం లేదు. సో ఇదేంటి ఏ బార్ ప్లస్ బి బార్ మైనస్ సి బార్ హోల్ స్క్వేర్. సో మనకు కావాల్సింది స్క్వేర్ అవసరం లేదు. సో రూట్ అప్లై చేసేయండి, అప్పుడు రూట్ ఆఫ్ 36 ఎంత 6 వస్తుంది. చాలా ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టార్ ఐ ప్లస్ జే ప్లస్ కే సమ్ ఆఫ్ ది 2 వెక్టార్స్. సో ఈ రెండు వెక్టార్స్ సమ్ మీదకి ప్రొజెక్షన్ అన్నాడు కాబట్టి ఈ రెండింటికి సమ్ కనుకోండి. సో ఈ రెండు వెక్టార్స్ని యాడ్ చేసేయండి, ఈ రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తే వచ్చిన దాన్ని బీ బార్ అనుకోండి, వచ్చిన రిజల్ట్ని. సో రెండింటిని యాడ్ చేసాం, రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది, దాన్ని బీ బార్ అనుకుంటే దీన్ని ఏ బార్ అనుకుందాం, ఈ రెండింటిని సమ్ని బీ బార్ అనుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ సమ్ ఆఫ్ దీస్ టూ. సమ్ ఆఫ్ దీస్ టూ అంటే ఏంటి, బీ బార్. సో ఈ రెండింటి సమ్ని మనం ఏమనుకున్నాం, బీ బార్ అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ బార్ ప్రొజెక్షన్ ఆన్ బీ బార్ కావాలంటే ఏంటి, ఏ బార్ డాట్ బీ బార్ బై, సో దేని మీదకి ప్రొజెక్షన్ బీ మీద కాబట్టి మోడ్ ఆఫ్ బీ బార్ వస్తుంది, మోడ్ ఆఫ్ బీ బార్. సో ఏ డాట్ బీ కనుకోండి. సో ఏ బీ తెలుసు, ఏ తెలుసు. ఇక్కడ క్వశ్చన్ ఇంకో పాయింట్ చూడండి, పూర్తి చదవలేదు. ఈజ్ 1 అన్నాడు, ఆ ప్రొజెక్షన్ ఎంత 1 అంటే దీని వాల్యూ ఎంత 1 అన్నాడు. కాబట్టి ఏ డాట్ బీ కనుక్కుంటారు, ఏ అనేది తెలుసు, ఇది నెక్స్ట్ బీ బార్ ఈ వెక్టార్ తెలుసు. సో రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేసేయండి, న్యూమరేటర్లో ఏదో వస్తుంది, బై మోడ్ ఆఫ్ బీ బార్. మోడ్ ఆఫ్ బీ బార్ అంటే దీని మ్యాగ్నిట్యూడ్. సో మోడ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో ఈ రూట్ని డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళి స్క్వేరింగ్ చేసేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్. సో లాంబ్డా వాల్యూ 5 వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి, లాంబ్డా వాల్యూ. సో నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ బీ బార్ 2 వెక్టార్స్ ఇచ్చాడు. లెట్ వి బార్ ఈజ్ ద ప్లేన్ కంటైనింగ్ ఏ అండ్ బి. సో ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది, వి బార్ అనేది ఒక ప్లేన్ కంటైనింగ్ ఏ అండ్ బి అంటే వి ఏ బి మూడు కూడా ఏంటి, కోప్లానర్. వి ఏ బి కోప్లానర్. సో వి అనే బార్ అనే వెక్టార్ ఏబి ప్లేన్ మీదనే ఉంటుంది కాబట్టి ఆ మూడు వెక్టార్స్ కోప్లానర్ కాబట్టి అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ రాయొచ్చు. సో లాంబ్డా ఏ బార్ ప్లస్ మ్యూ బి బార్ అని రాశాం. ఎందుకు మీ వి బార్నే ఏబీలు ఎందుకు రాశామంటే ఏబీలు తెలుసు కాబట్టి విని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో రాశాం. ఇక్కడ వి ఏ బి కోప్లానర్ కాబట్టి, ఎందుకంటే వి అనేది ప్లేన్ మీద ఉంటుంది కంటైనింగ్ ఏ అండ్ బి కాబట్టి మూడు కోప్లానర్ కాబట్టి వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వీ కెన్ రైట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ. సో ఏని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వి అండ్ బి రాయొచ్చు అంటే రాయొచ్చు, కానీ అసలు వి తెలియదు కదా. వి తెలియదు కాబట్టి ఏదైతే అన్నోన్ ఉందో దాన్ని రాయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ టూ. సో వి బార్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో రాసేసాం. సో ఇది సింప్లిఫికేషన్. ఏ బార్ అంటే ఏ బార్ రాస్తాం, బి బార్ రాసి ఐజే కే కోఎఫిషియంట్ సపరేట్ చేసేయండి, ఇది వచ్చేస్తుంది. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, వి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు దిస్ వన్ అన్నాడు. వి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఇది అన్నాడు కాబట్టి సో వి బార్ని ఏం చేస్తాం, ఈ వెక్టార్ తోటి డాట్ పెట్, వి బార్ ఇది వచ్చింది, వి బార్ని ఈ వెక్టార్ తోటి డాట్ పెట్ చేస్తాం ఎందుకంటే పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి. సో డాట్ పెట్ ఏంటి 0. సో 0 చేసేస్తే అప్పుడు మీకు సో వి బార్ అంటే ఇదంతా. సో ఇది రాసేసి డాట్ పెట్ చేయండి, అప్పుడు లాంబ్డా అండ్ మ్యూలో రిలేషన్ వస్తుంది ఇది. తర్వాత ఇంకేమి ఇచ్చాడు, ఇట్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్. ఇక్కడ ఆఫ్ కాదు, ఇట్స్ ప్రొజెక్షన్ ఆన్ ఏ బార్, ఆన్ ఉండాలి. ఇక్కడ ప్రొజెక్షన్ ఆన్ ఏ బార్, అక్కడ ప్రొజెక్షన్ ఆన్ ఏ బార్. సో ప్రొజెక్షన్ ఆన్ ఏ బార్ అంటే ఏంటి, వికి ప్రొజెక్షన్ ఆన్ ఏ బార్ అంటే వి డాట్ ఏ బై మాడ్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 19 ఇచ్చాడు. ఈజ్ 19 ఈజ్ ఏ 19 కాబట్టి వి డాట్ ఏ కనుక్కుంటాం, వి తెలుసు ఏ తెలుసు, వి డాట్ ఏ కనుక్కుంటాం బై మాడ్ ఏ రాసేస్తే సో అప్పుడు మీకు ఇంకో రిలేషన్ వచ్చింది లాంబ్డా అండ్ మీలో. సో రెండింటిని సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వచ్చేసినాయి. సో లాంబ్డా అండ్ మీ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో రాసేస్తే అప్పుడు వి బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. లాంబ్డా అండ్ మీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాక్ట్గా వి బార్ వస్తుంది. అప్పుడు మీకు ఏం కనుక్కోవాలి, 2 ఇంటూ ఏమడిగాడు 2 ఇంటూ, సో ఇక్కడ చూడండి ఏమడిగాడు 2 ఇంటూ వి బార్ హోల్ స్క్వేర్ కాబట్టి సో 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ మాడ్ ఆఫ్ వి బార్ స్క్వేర్, మాడ్ ఆఫ్ వి బార్ స్క్వేర్. సో మాడ్ ఆఫ్ వి బార్ కనుక్కోండి, దాంతో స్క్వేర్ చేసేస్తే అయిపోతుంది. సో ఆన్సర్ ఇది వస్తుంది.
సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే ఎక్స్ బార్ ఈజ్ ద వెక్టార్ ఇన్ ది ప్లేన్ కంటైనింగ్ ఏ బార్ అండ్ బి బార్. ఇక్కడ కూడా ఎక్స్ అనేది కంటైనింగ్ ప్లేన్ అండ్ బి అంటే సో ఎక్స్ బార్ ఏ బార్ బి బార్ కోప్లానర్ కాబట్టి ఎక్స్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి రాసేస్తున్నాం. ఏబీలు తెలుసు కాబట్టి ఎక్స్ని ఏబీ లీనియర్ కాంబినేషన్ రాసాం. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ దీనికి పెద్ద తేడా ఏం లేదు. సో 2021 సేమ్ అదే అనుకుంటా. అది కూడా ఏ ఇయర్ వచ్చింది ఒకసారి చూడండి. దాదాపుగా సిమిలర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక స్లాట్లో వచ్చిందంటే అలాంటి క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీకు పెద్ద ఈజీనే. సో ఇది కూడా 2021. సో ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ తేడా ఏం లేదు, జస్ట్ లెటర్సే మారినాయి. అంటే మీరు ఒక స్లాట్లో ఎండింగ్లో వచ్చిందనుకోండి, మీకు ఫస్ట్ స్లాట్లో క్వశ్చన్స్ అన్ని లాస్ట్ స్లాట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ స్లాట్లో వచ్చేవన్నీ చేయగలిగితే అట్లా 3-4 క్వశ్చన్స్ అలా మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎగ్జాక్ట్ కాకపోయినా జస్ట్ ఇట్లా న్యూమరికల్స్ మారినాయి, లెటర్స్ మారినాయి. అక్కడ వి బార్ అన్నాడు, ఇక్కడ ఎక్స్ బార్ అన్నాడు, ఏ బార్ బి బార్ మారినాయి. కాదు అక్కడ 2 మోడ్ ఆఫ్ వి బార్ అన్నాడు, ఇక్కడ ఒకటి ఎక్స్ బార్ స్క్వేర్ అన్నాడు, అంతే తేడా. సో సేమ్ యాస్టీజ్గా ఉంది క్వశ్చన్లో, ఎక్కడ కూడా తేడా లేదు. సో లీనియర్ కాంబినేషన్ రాశాము. సో తర్వాత ఇక్కడ ఎక్స్ బార్ ఐజేకే క్వశ్చన్స్ అక్కడ ఇక్కడ కూడా సపరేట్ చేసాము. తర్వాత ఇప్పుడు ఏంటి, అక్కడ వి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు దిస్ వన్ అన్నాడు, ఇక్కడ ఏమో ఎక్స్ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు దిస్ వన్ అన్నాడు. కాబట్టి ఎక్స్కి దీనికి డాట్ పెట్ చేస్తే 0. సో అప్పుడు ఏంటి, లాంబ్డా అండ్ మ్యూ వాల్యూలో రిలేషన్ వచ్చింది. సో ఈ కండిషన్ సేమే, అక్కడ ఇక్కడ సేమే. ఇంకా ఏమిచ్చాడు, అక్కడ వి బార్ ప్రొజెక్షన్ అని ఏ బార్ అన్నాడు, ఇక్కడ ఎక్స్ బార్ ప్రొజెక్షన్ అని ఏ బార్ అన్నాడు, సేమే. కాబట్టి అక్కడ వి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అంతే తేడా. ఏ బార్ వెక్టార్ మారి ఉంటుంది అంతే. సో ఎక్స్ బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ ఈక్వల్ టు, సో దాని వాల్యూ ఇచ్చేసాడు. సో ఇది ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు ఇంకో రిలేషన్ వస్తుంది లాంబ్డా అండ్ మ్యూలో. సో రెండింటిని సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మ్యూ వస్తుంది. లాంబ్డా అండ్ మ్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎక్స్ బార్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఎక్స్ బార్ వస్తే మాడ్ ఆఫ్ ఎక్స్ బార్ స్క్వేర్. చూసారా సేమ్ క్వశ్చన్. సో మీకు చాలా సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన దాంట్లో సిమిలర్ క్వశ్చన్స్ అంటే ఒక స్లాట్లో వస్తే అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మెయిన్స్లో ఈజీగా మనము ఈ కొన్ని క్వశ్చన్స్ మోడల్స్ గెస్ చేయొచ్చు, ఈ మోడల్సే వస్తాయి కొన్ని పర్టికులర్గా. సో అందులో మనకి ఇప్పుడు ప్రొజెక్షన్ ఇవన్నీ కూడా కోప్లానర్ వీటి మీద మ్యాక్సిమం మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాట్ ప్రోడక్ట్ వాటి మీద సో ఎక్కువ ప్రొజెక్షన్ మీద అట్లా వస్తుంటాయి క్వశ్చన్స్. సో ఇప్పుడు ఇది ప్రొజెక్షన్ కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనము క్రాస్ ప్రోడక్ట్ చూద్దాం. సో డాట్ ప్రోడక్ట్ ప్రొజెక్షన్ ఇవన్నీ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ చూద్దాం.